హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పుతో క్యాబేజీ కూర తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది చపాతీలోకైనా వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. పెసరపప్పుతో చేయడం వల్ల ఇది చలువ తిన్నా కూడా మంచిదండి హెల్త్కి. క్యాబేజీ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా అయితే కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టపడి అయితే తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానము: పప్పు దినుసులు, క్యాబేజు, 4 టేబుల్ స్పూన్ల పెసరపప్పు కడిగి శుభ్రంగా ఉంచుకోండి. కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ కారపొడి, అల్లము వెల్లుల్లి ఇలా దంచి పెట్టుకోండి కచ్చాపచ్చాగా. ఒక 5 టమోటాలు, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ 1 తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. టమోటాలు అనేది బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో. ఇప్పుడు ఈ పెసరపప్పుని నేను నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను. మనం కూర చేసే ముందు కూరగాయలు తీసుకునేటప్పుడు ఫస్ట్ పెసరపప్పుని అయితే నానబెట్టుకోండి. మనకి బాగుంటుంది, కూరకి తొందరగా కూడా ఉడికిపోతుంది, ఎక్కడ పెసరపప్పు అనేది కనిపించకుండా. స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, అసలు చేసిన ఫీలింగే ఉండదు. ఎంత పనిలో ఉన్నా కూడా ఒక 15-20 మినిట్స్కి అంతా కర్రీ చేసేస్తామండి, అంత ఫాస్ట్గా అయితే అయిపోతుంది. నేనైతే ఒక గరిటె ఆయిల్ వేసాను. ఇది 9 to 10 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, తర్వాత వెంటనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని తుంచి వేసుకోండి, లేదంటే అవి చిట్లుతాయి. కరివేపాకు, పసుపు, అల్లము వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోండి. నేనైతే ఏ కూరకైనా అప్పటికప్పటికైతే దంచి వేసుకుంటాను, చాలా బాగుంటుంది టేస్ట్, స్మెల్ అవి. సాల్ట్ కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేయించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పోపు పెట్టే దగ్గర నుంచి బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకో 3 మినిట్స్ మగ్గించుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి 70% అయితే టమోటాలు మగ్గిపోయాయి, కూరకైతే సరిపోతుంది. మిగతా 30% మనకి కుక్కర్లో కదా, విజిల్స్ వచ్చినప్పుడు బాగా ఉడికిపోతాయి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ నేనైతే పెద్ద ముక్కలు కట్ చేశాను, ఇవి ఉడికేసరికి కొద్దిగా తగ్గుతాయి కదా సైజు. వెంటనే ధనియాల పొడి, కారపొడి వేసుకొని సాల్ట్ వేసి తగినంత, నేను ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు వేసాను, ఇప్పుడు వేసాను, కరెక్ట్గా సరిపోయేంత మీరు టేస్ట్ సరిపడా వేసుకోండి. ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి ఒక 4 to 5 మినిట్స్ అయితే పడుతుంది. ఈ విధంగా క్యాబేజీని వేయించుకోవాలండి. ఇవి క్యాబేజీ వేగేలోపు మనకి మసాలాలు కూడా వేగిపోతాయి. ఒక 4 నిమిషాల తర్వాత ఈ విధంగా మనకి సైజ్ అనేది కొద్దిగా తగ్గాయి కదా, నీళ్లు కూడా వచ్చాయి అందులోంచి. ఇంకో 2-3 నిమిషాల పాటు మగ్గించుకొని తర్వాత నానబెట్టిన పెసరపప్పు అందులో ఉన్న నీళ్ళు వేసేసాను. వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన నీళ్ళు అయితే వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు వేసాను, పెసరపప్పులో ఉన్న నీళ్ళు వేసాను. మొత్తము 2.25 గ్లాస్ వరకు వేసుకున్నాను. వేసి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఉడికేసరికి ఇంకొద్దిగా నీళ్ళు కూడా వస్తాయండి, కుక్కర్లో ఎక్కువ నీళ్ళు అయితే పట్టవు, చూసుకొని వేసుకోండి. ఇలా మూత అయితే పెట్టేసి విజిల్ పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ రాణించాలి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను. పెసరపప్పు క్యాబేజీ కూర అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా బాగుంటుందండి. పెసరపప్పు క్యాబేజీ కూర ఎందులోకైనా సూట్ అయిపోతుంది, చాలా ఇష్టపడి కూడా తింటారు చిన్నపిల్లలు పెద్దలు కూడాను. అంత టేస్టీగా ఉండే పెసరపప్పు క్యాబేజీ కూర రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను. మీకు ఒకవేళ నచ్చితే ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.